వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ డెవిల్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పిఎఫ్కి సంబంధించిన కేవైసీ డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా నా యొక్క అప్లోడింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా వస్తుంది. ఇందులో వచ్చేసి మనకి కొన్ని లింక్స్ అయితే ఉన్నాయి. అందులో వచ్చేసి ఎంప్లాయీస్ అనే ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. అందులో వచ్చేసి డౌన్లో సర్వీసెస్ అనే హెడ్లైన్ ఉంది కదా, దాని కింద వచ్చేసి మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మెంబర్ హోమ్ వచ్చింది రైట్ సైడ్లో. అదైతే మీకు సంబంధించిన నెంబర్ అండ్ పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ అయితే ఒక అకౌంట్ అయితే సైన్ ఇన్ అయ్యి చూపిస్తాను. ఓకే, సైన్ ఇన్ అయిన తర్వాత అయితే మీ అకౌంట్కి ఇలా ఒక పాపప్ మెసేజ్ అయితే కనపడుతుంది. దాన్ని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో హోమ్, వ్యూ, మేనేజ్ అకౌంట్, ఆన్లైన్ సర్వీసెస్ అనే 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో వచ్చేసి మేనేజ్లోకి వెళ్ళి కింద బేసిక్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్, కేవైసీ, ఈ నామినేషన్, మార్క్, ఎగ్జిట్ అని ఉంది. థర్డ్ ఆప్షన్ కేవైసీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ కేవైసీ అని లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. అందులో వచ్చేసి క్లిక్ ఆన్ కేవైసీ డాక్యుమెంట్ టు యాడ్ అని వచ్చేసి కింద బ్యాంక్, పాన్, పాస్పోర్ట్ అంటే 3 ఆప్షన్స్ వచ్చినాయి. మనకి 3 డాక్యుమెంట్స్ మాత్రమే యాడ్ చేయగలము. బ్యాంక్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అని ఇక్కడ అయితే కనిపిస్తుంది. బ్లూ హెడ్ లైన్, నేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి మీ నేమ్ అయితే కనిపిస్తుంది. కింద అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేయడానికి ఒక ఖాళీ బాక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేయడానికి అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ని, సేమ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత బ్యాంక్కి సంబంధించిన ఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేయాలి. కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పేసి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పాపప్ అయితే వస్తుంది. ఐఎఫ్ఎస్సి వెరిఫైడ్ అని, ఓకే అని దాని మీద అయితే క్లిక్ చేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు బ్యాంక్ నేమ్ వచ్చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రాంచ్ వచ్చేసి నిమాన్స్ అని ఉంది కదా, ఇక్కడైతే మీ బ్రాంచ్ నేము అండ్ బ్యాంక్ నేమ్ ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. కనిపించిన తర్వాత డౌన్లో వచ్చేసి మీరు బాక్స్ అయితే ఉంది కదా, ఆ బాక్స్లో వచ్చేసి టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ హార్ బై కన్సెంటెడ్ టు ప్రొవైడ్ మై ఆధార్ నంబర్, బయోమెట్రిక్ అండ్ ఓటీ 1 టైం పాస్వర్డ్. ఓటీపీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. డేటా ఫర్ ఆధార్ బేస్డ్ authentication for the purpose of establishing my identity. మీ ఆధార్ కార్డుకి వచ్చేసి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి మాత్రం ఒక ఓటీపీ అయితే వస్తుంది. సేవ్ అనే గ్రీన్ కలర్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఆ ఓటీపీని అయితే మీరు వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మీకైతే రిక్వెస్ట్ అయితే వెళ్ళిపోతుంది. రిక్వెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత 1 వీక్లో అయితే మీకు అప్రూవల్ అయితే వస్తుంది. అలాగే మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలనుకున్న సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దానికైతే మీరు ఒకేసారి 2 డాక్యుమెంట్స్ని యాడ్ చేయాలనుకుంటే 2 డాక్యుమెంట్స్ని ఇలా బ్యాంక్ నెంబర్ ఎంటర్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి పాన్ మీద కూడా క్లిక్ చేస్తే మీకు డౌన్లో అయితే పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఇక్కడైతే చూపిస్తుంది నేమ్ యాజ్ పర్ పాన్ అని. అక్కడే పక్కనే వచ్చేసి మీకు పాన్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఒక ఖాళీ బాక్స్ అయితే చూపిస్తుంది. దాంట్లో వచ్చేసి మీ పాన్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఉంది కదా సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ 2 డాక్యుమెంట్స్ ఒకే రిక్వెస్ట్లో వెళ్ళిపోతాయి అనమాట. ఒకేసారి ఒకే ఓటీపీ వెరిఫై చేయడంతో రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. మీరు ఏమైనా బ్యాంక్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి
అండ్ మళ్ళీ పాన్ కార్డ్ మర్చిపోయి ఉంటే మళ్ళీ అగైన్ మీరు వచ్చేసి పాన్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇలా పాన్ కార్డ్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడైతే నేమ్ యాజ్ పర్ పాన్ అని వచ్చేసింది. పాన్ అని వచ్చేసిన తర్వాత ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత వచ్చేసి ఇక్కడ బాక్స్లో అయితే టిక్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ రిక్వెస్ట్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యి ఉండదు. మీరు ఎలా చెక్ చేయాలంటే కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని ఉంది కదా, ఇక్కడైతే మీరు అప్లై చేసిన రిక్వెస్ట్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ యాడ్ చేసిన రిక్వెస్ట్లు అయితే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి మీకు యూఐఎన్ నెంబర్, డాక్యుమెంట్ టైప్, నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, డాక్యుమెంట్ ఎక్స్పైరీ, సీడెడ్ ఆన్, ఎవరి చేత అది వెరిఫై చేయబడింది అని చెప్పేసి ఇక్కడైతే ఉన్నది. సీడెడ్ ఆన్, సీడెడ్ బై, స్టేటస్, రిమార్క్స్, డిలీట్. మీరు కావాలనుకుంటే డిలీట్ అయితే చేయొచ్చు. అప్రూవల్ కాకముందే మీరు ఆ రిక్వెస్ట్ అయితే డిలీట్ చేయొచ్చు. ఇక్కడ రిమార్క్స్ అని ఉంది కదా, ఇది వచ్చేసి మనకి రిజెక్ట్ అయినప్పుడు ఇక్కడైతే రిమార్క్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి రిజెక్టెడ్ కేవైసీ అని ఉంది కదా, ఒకవేళ మీరు పంపించిన యాడ్ చేసిన డాక్యుమెంట్ రిజెక్ట్ అయిందంటే, అప్రూవల్ కాకుండా రిజెక్ట్ అయిందంటే ఇక్కడైతే చూపిస్తుంది. యూఐఎన్ నెంబరు, డాక్యుమెంట్ టైపు, నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ డాక్యుమెంట్ ఎక్స్పైరీ, సీడెడ్ బై, స్టేటస్ ఉంది కదా, స్టేటస్, సిగ్నేచర్ టైపు, యాక్షన్ టైము, అది ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో ఆ టైమింగ్, అండ్ రిమార్క్స్ దేనివల్ల ఏ రీజన్ వల్ల అయితే అది రిజెక్ట్ అయిందో, నేమ్ మిస్ మ్యాచా లేకపోతే డాక్యుమెంట్ ఇన్వాలిడా అని చెప్పేసి సమ్ రీజన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ అప్రూవల్ అయిపోతే ఇక్కడ చూపిస్తుంది మీ యూఐఎన్ నెంబర్, డాక్యుమెంట్ టైపు, నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్, డాక్యుమెంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంప్లాయర్ నేమ్, అంటే మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నారో వాళ్ళ కంపెనీ నేమ్ అయితే మీ కంపెనీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ పక్కనే వచ్చేసి స్టేటస్ అప్రూవ్డ్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయితే లాస్ట్లో చూపిస్తుంది అని చెప్పాను కదా, అప్రూవల్ అయితే మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. అప్రూవ్డ్ అని వచ్చేసింది కదా, ఇక్కడ వెరిఫైడ్ బై బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే బ్యాంక్ నుంచి వెరిఫై అయింది నాకు. ఇక్కడ సిగ్నేచర్ టైపు డిఎస్సి అంటే డిజిటల్ సైన్ అయి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి బ్యాంక్ నుంచి వెరిఫై అయింది కాబట్టి నాట్ రిక్వైర్డ్, సిగ్నేచర్ నాట్ రిక్వైర్డ్ అని వచ్చింది. లాస్ట్లో రిమార్క్స్ ఏం లేవు కాబట్టి రిమార్క్స్ అయితే ఎంటీ ఉన్నాయి. ఇలా అయితే మీ కేవైసీ డాక్యుమెంట్స్ని ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్గా అయితే ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ అయితే తప్పనిసరి ఆ మొబైల్ నెంబర్కి అయితే మీకు ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకోవడం ద్వారా మీ కేవైసీ డాక్యుమెంట్స్ని ఈజీగా యాడ్ చేసుకోవడానికి. మీ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.